తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు లిక్కర్ కిక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. చివరి 3 రోజుల్లో ఏకంగా 1000 కోట్ల రూపాయల మద్యం అమ్ముడుపోయి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. చివరి 2 రోజులు 750 కోట్ల మద్యం అమ్ముడైంది. దీంతో డిసెంబర్లో మొత్తం మద్యం అమ్మకాలు 5102 కోట్లకు చేరాయి. ఇంత పెద్ద స్థాయిలో విక్రయాలు గతంలో ఎప్పుడూ జరగలేదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ సందర్భంగా డిసెంబర్ 31న సాయంత్రం సమయానికి దాదాపు 350 కోట్లకు పైగా లిక్కర్ సేల్స్ జరిగాయి. 2023-24 డిసెంబర్తో పోలిస్తే ఈసారి 1300 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. సరఫరాలో ఇబ్బందులు లేకుండా ముందుగానే ఎక్సైజ్ శాఖ ప్రణాళికలను వేసింది. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు, 1 గంట వరకు బార్లు తెరిచి ఉండేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతినిచ్చింది. దీంతో లిక్కర్ సేల్స్ తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఆదాయానికి కిక్ ఇచ్చాయి. బోనాలు, దసరా, నూతన సంవత్సర పండుగల సమయంలో రాష్ట్రంలో మద్యం వినియోగం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడు కూడా డిసెంబర్ నెలలో భారీగా అమ్మకాలు జరిగాయి. ఈ నెలలో సర్పంచ్ ఎన్నికలు రావటం, కొత్త మద్యం పాలసీ అమలు కావటం, ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్ జరగటంతో మద్యం అమ్మకాలు సరికొత్త మైలురాయిని చేరుకున్నాయి. ఏటికేడు పెరుగుతూ వస్తోంది తప్ప ఎక్కడా తగ్గటం లేదు. మద్యం ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతోంది.